అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో బలమైన ఒకే భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు లెనినిస్టు నిర్మాణానికి పూనుకోవాలని సిపిఐ-ఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి పార్టీ శ్రేణులకు విప్లవ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 2026 ఏప్రిల్ 22 బుధవారం రోజు కాప్రా జవహర్ నగర్ జిహెచ్ఎంసీ బాలాజీ నగర్లోని దళిత సంక్షేమ భవనంలో మార్కిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 156వ జయంతి పురస్కరించుకొని ఐఎఫ్టియు నేత కె కిషన్ అధ్యక్షతన సిపిఐ-ఎంఎల్ పార్టీ 57వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. పంతొమ్మిది 1968లో సిపిఎంతో రాజకీయంగా తెగదెంపులు చేసుకుని మార్కిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం కలిగిన పందాను విప్లవకారులు చేపట్టారని గుర్తు చేశారు. రివిజనిస్టు, నయా రివిజనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా ఒక బలమైన విప్లవ సిద్ధాంతంపై ఆధారపడిన విప్లవ పార్టీ అవసరాన్ని గుర్తించి 1969 ఏప్రిల్ 22న సిపిఐ-ఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారని తెలియజేశారు. భారత్ లాంటి వెనుకబడ్డ దేశంలో కార్మిక వర్గ నాయకత్వ నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనలో ఎందరో విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను ధారపోశారని అన్నారు. కామ్రేడ్స్ చంద్రపుల్లారెడ్డి, చారు మజుందార్, కేడి సేధి, ఫణి బాగ్చి, సత్యం, కైలాసం, నిర్మల, స్నేహలత, పొట్ల రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, జార్జ్ రెడ్డి, జంపాల, జానకిరామ్ రెడ్డి, సుభాష్, ఇరుగు భిక్షం, గొడ్డలి భిక్షం, శాంతక్క నాగరాజు, వెంకట్రెడ్డి, అరుణక్క, జయక్క, శామ్ అంతిరెడ్డి, మధుసూదన్ రాజ్, సునీల్ పాల్, వినోద్, దుబ్బాక సంజీవ్ రెడ్డి, సోమాచారి, రాధక్క, రామచంద్రన్, ఎంవి ప్రసాద్, వసంతక్క, చెలమన్న, కృష్ణన్న, గోపగాని శ్రీను, హరియా, సరియా, ముస్తఫా, భూపతన్న, రాచకొండ నారాయణ, కాశన్న, జేమ్స్, మోజేష్, మునుగోటి వేణు, రాపర్తి ధర్మన్న, బొద్దుప రాజన్న లాంటి వేలాది మంది భూమి భుక్తి పీడిత ప్రజా విముక్తి ధ్యేయంగా బడా బూర్జువా, బడా భూస్వామ్య సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వ్యవసాయక విప్లవాన్ని చేపట్టి తమ చివరి శ్వాస వరకు పోరాడిన అమరులకు సభ ప్రారంభంలో 2 నిమిషాలు మౌనం పాటించి విప్లవ జోహార్లు అర్పించారు. పార్టీలో తలెత్తిన అన్యవర్గ ధోరణులు, అతి మితవాద, లొంగుబాటు రాజకీయ విధానాల వలన 1971, 1980, 1984, 1988లో పార్టీ చీలికలకు గురైందని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత నక్సల్బరీ, శ్రీకాకుళం, ముషహరి, మిడ్నాపూర్ లాంటి ప్రాంతాల్లో సాయుధ పోరాటాలు దేశవ్యాప్తంగా పెళ్లుబిక్కాయని, అదే క్రమంలో కామ్రేడ్ సిపి రెడ్డి స్వయంగా ఆచరించి నిర్మించిన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం 18 రాష్ట్రాలకు వ్యాపించిందని, దున్నేవానికే భూమి ప్రతిపాదికన లక్షలాది ఎకరాల భూములు ప్రజలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. భూస్వాములు, గూండాలు పోలీసులకు వ్యతిరేకంగా సంఘటితమయ్యి ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో విప్లవకారులు, విప్లవ సంస్థలు లేకుండా పోయాయని, మార్కిజం, లెనినిజానికి కాలం చెల్లిందని బడా కార్పొరేటర్లు, మతతత్వవాదులు సంతోషపడుతున్నారని అన్నారు. కానీ దోపిడీ, పీడన, అణచివేత ఉన్నన్నాళ్ళు తిరుగుబాట్లు, పోరాటాలు సజీవంగా ఉంటాయనేది చరిత్ర చెప్పిన సత్యాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలలో పెరుగుతున్న అసంతృప్తిని వర్గ పోరాటాల వైపు మళ్లించేలా ఉక్కు క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు విలువలతో దేశంలోనే ఒక బలమైన విప్లవ సంస్థగా సిపిఐ-ఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీని నిర్మించామని, ఏప్రిల్ 22 పార్టీ పుట్టినరోజున ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఓడబ్ల్యూ పెర్క సునీత, దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య మహమ్మద్ రషీద్, ద్రావిడ తెలంగాణ రైతు కూలీ సంఘం పిట్టల సత్యం, తెలంగాణ వికలాంగుల రాష్ట్ర సమితి మోనార్,
దుర్గాప్రసాద్ మరియు యమునా గౌడ్, సయ్యద్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఎంపీగానే పోయిండు కానీ నిన్న ఆ యొక్క స్పీకర్ గారు అంటే వాళ్ళ పావులకి నిజంగా ఏంటంటే వాళ్ళట ఆ టీఆర్ఎస్ పార్టీనే ఉండట. వాళ్ళ చుట్టూ శరం ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది. అంటే ప్రజలుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పడుతున్నాము, మా చెమట కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు, వేతనాలు పెంచాలని ఓట్ల మీద 3 రోజులు సమ్మె చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం పోలీసులు ఏం చేసిందంటే ఆ సమ్మె మీద పోలీసుల తుపాకులు పెట్టి కాల్చారు. చాలా మంది కార్మికులు చనిపోయారు. మాలాంటి నాయకులను పట్టుకొని ఉరితీశారు. ఉరితీసిన తర్వాత ఆ చనిపోయిన కార్మికుల రక్తంతో